9వ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం, వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ములను పంపెను అని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనుంజయాది వాయువులు రాత్రింబవలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువుల కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు నిందించువారును, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేయువారు, పరస్త్రీలను కామించువారును, పరాన్న భుక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించు వారును, జీవహింస చేయువారును, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించి వారును, జారత్వం, చోరత్వంచే భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వహా చేయువారును, శిశు హత్య చేయువారును, శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరచిన, కృతజ్ఞతలను పెండిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును, పాపాత్ములు, వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడతోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై ఉండి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింస చేసి కామాంధుడై వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుపోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఈ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఎట్టివో చెప్పెదను వినుడు. సజ్జనులతో సహవాసం చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీవనము పెంచువారును, తాటాకములు తవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కాని, శివ అని కాని శివుణ్ణి స్మరించువారును, తెలిసి గాని తెలియక కాని మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన బడినవారును పుణ్యాత్ములు. కాబట్టి ఆజామైలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు చనిపోయెను. కావున మేము వైకుంఠమునకు తీసుకుపోవుదుము అని పలికిరి. ఆజామీలుడు విష్ణుదూతల యమదూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యముంది. ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని, వ్రతము కాని, ధర్మములు కాని చేసి ఎరుగను. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచకాంతలతో సంసారం చేసి తిని, నా కుమారుడి యందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలము నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు ఏగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక కాని నిప్పును ముట్టిన ఎటుల బొబ్బలెక్కి బాధ కలిగించునో అటులనే శ్రీహరిని స్మరించిన అటులనే సకల పాపములను నశించి మోక్షము పొందెదరు. ఇట్లు ముమ్మాటికి నిజం. 9వ అధ్యాయము 9వ రోజు పారాయణం సమాప్తం.